ఓకే, మొన్న జరిగిన మా ఎలక్షన్లో సున్సిద్ కార్డు ఎందుకు రిజెక్ట్ చేయబడింది? యాక్చువల్గా నేను అంటే నాకు మెంబర్షిప్ ఉంది ఆర్టిస్ట్గా, అలాగనమాట. కానీ నేను అది రెన్యువల్ చేయలేదు. సో అందువల్ల నేను మొన్న ఓట్ కూడా చేయలేదు మొన్న జరిగిన ఎలక్షన్లో. సో ఒకవేళ నేను అంటే నాకు మెంబర్షిప్ యాక్టివ్లో ఉంటే నేను లేదు, అసలు మీకు నెంబర్షిపే లేదంట. ఒక నిమిషం సార్, మీకు అసలు నెంబర్షిప్ అనేదే లేదు. అయినా కూడా నువ్వు ఏం చేసావని నీకు నెంబర్షిప్ ఇస్తారు ఇండస్ట్రీలో? మా ఎలక్షన్లోకి పోటీ చేసినవా, లేకపోతే మా ఎలక్షన్లో ఒక నెంబర్ ఏ విధంగానే నీకు కార్డు రిజెక్ట్ చేయడం పడింది? అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనం మెంబర్షిప్ తీసుకోవాలి అంటే ఒక 1, 2, 3 మూవీస్ కూడా ఒక నిమిషం ఒకటి చిన్న మెసేజ్. 1, 2, 3 మూవీస్ అన్న యాక్ట్ చేసి ఆ తర్వాత నువ్వు మా ఎలక్షన్లో మా నెంబర్గా ఒక కార్డు తీసుకోవడం జరుగుతుంది. నువ్వు అలాంటిది ఏం చేయకుండా ఏం పొడవ ముందుకే ఎందుకు నీకు కార్డు ఎందుకు ఇచ్చారు? అంటే ఏం పొడవ ముందుకే అంటే నేను కొన్ని మూవీస్లో చేశాను. 2014-15 ఆ టైంలో మూవీస్లో చేశాను. ఇక్కడ మొహం పగిలిపోతుంది ఇక్కడ నుంచి. సో ఇంకో నా బొంగు చేసిన, నా బొచ్చు చేసిన, ఇంకో మళ్ళీ నాకు మాటలు వస్తాయి, నేను తెలుసు, నా గురించి తెలుసు. ఒక నిమిషం, చేశాను మూవీస్. నాకు ఎంత ఓపిక ఉంటుందో మీకు తెలుసు. ఓకే ఓకే, ఎందుకు పోగొడుతున్నారు? ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పిన. ఒక నిమిషం సార్ చెప్పేది వినండి సార్. నాకు ఇటునండి, నాకు ఇటును గెస్ట్ అని కూడా చూడ. నాకు కోపం వస్తే ఎట్లుంటుంది తెలుసా? నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి. సరే అడగండి. అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పండి. సరే అడగండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కాదు, కూర్చొని నా టైం వేస్ట్ కావద్దు, మీ టైం వేస్ట్ కాదు. ఓకే ఓకే, అడగండి. మీ క్వశ్చన్ ఏంటి క్లారిటీగా? నువ్వు ఏం సినిమా చేసినావు? అదే క్వశ్చన్. నేను రంగస్థలం మూవీలో చేశాను. ఏంది? అరే మనుషులు ఆగాడుతూ ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది మజాక్ అంటే. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా కదా, ఇప్పుడు ఏమని చెప్పినా? అన్న నువ్వు నాతోటి మజాకులు చేయకు భయ్యా, నా గురించి తెలుసు నీకు. కాదు, నేను ఎన్ని ఛానల్లో నిన్ను ఇంటర్వ్యూ చేసినా, ఒక నిమిషం, నిన్ను ఎన్ని ఛానల్లో ఇంటర్వ్యూ చేసినా, నేను ప్రతిసారి అడిగినా, ప్రతిసారి నేను మిమ్మల్ని ఏమన్నా, ప్రతిసారి మిమ్మల్ని ఏమని అడుగుతున్నా, సార్ మీరు నిజాలే చెప్పండి, నేను ముందే మెంటలోని. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా, నిజాలే చెప్పండి అని చెప్పిన. నువ్వు మైత్రి మూవీ మేకర్స్ లో వెళ్ళి చూడు. అదే ఆ బల్బ్, ఆ పొగరు తగ్గించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. చెయ్యి చూడు, నువ్వు కరెక్ట్ సిగ్గులు వచ్చి ఉండాలి. ఎవరిని పడతా వాళ్ళని పిలుచుకొస్తారు. ఇదే సెలబ్రిటీ, ఇదే ఆర్టిస్ట్. ఆల్రెడీ చెప్పిన ఇది వద్దా అని. పిచ్చి క్వశ్చన్ అడుగుతారా? సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. అది వదిలేసే, మూవీస్ వదిలేసే. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు.